మార్కిలోడిని ఎందుకు చంపారా? చెప్పరా, చెప్పు. శేషు 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 రేయ్, నిన్ను వదలనరా. సరే, మనం తర్వాత చూసుకుందాం. నమస్తే. ఇప్పుడు చెప్పేశేషు, చెప్పరా శేషు, చెప్పరా ఎంతమంది ఉన్నారో? శేషు 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 శేషు. ఆగు వాస్కి, నేను కూడా వస్తాను. వద్దు శేషు, ఇది నా సమస్య. నేను వెళ్ళేదారిలో తిరిగి వస్తానో లేదో కూడా నాకే తెలియదు. తను నీకు మాత్రమే చాలా వాస్కి, నాకు కాదా? నీకు గుర్తుందో లేదో, నా పక్కన ఎవరు లేనప్పుడు నువ్వు నా పక్కన ఉన్నవాడు కదా. అలాంటిది ఇలాంటి సమయంలో వదిలేస్తానని ఎలా అనుకున్నావురా? ఇది నువ్వు కాపాడుకుంటున్న ప్రాణం కాబట్టి నా చావు కూడా నీకోసమే. మన చెల్లి చావు కారణమైన ఏ నా కొడుకును వదలకూడదు. పదరా. వాడు అనవసరంగా నీ వల్ల చనిపోయాడు. ఇప్పుడు నిన్ను చంపాలా? చెప్పు. అరే గంజి, వీడి ఫ్రెండ్ చచ్చిపోయినా వీడికి పిచ్చేమైనా ఎక్కినా ఏంది? ఇప్పుడు చెప్పు. మార్క్ లౌడే హీలేనా మిస్ అయ్యారు? ఒక్కసారి గుర్తెచ్చుకో. అదే 15 నుంచి 19 దాకా మిస్ అవుతున్నారే, చూసుకో. వాళ్ళ నువ్వు చంపావా? ఒకవేళ వాళ్ళ నేనే చంపానని అనుకో, మరి చెన్నైలో తంగబలి వాళ్ళ గ్యాంగ్ ని ఉరికించి చంపింది ఎవరు? కేరళలో మోస్ట్ డేంజరస్ రతీష్ నాయన్ని మోస్ట్ ట్రైన్డ్ ఆర్మీ కూడా పట్టుకోలేదు అతన్ని. అడవిలో జంతువుల మధ్యన వేటాడి ఎముకలు లేకుండా చేసిందెవరు? మొన్న మహారాష్ట్ర జాతరలో 1000 మంది చూస్తుండగా 100 మందికి పైగా నేలపులి తలని గాల్లో మంటల్లో కాల్చింది ఎవరు? ఏయ్, సరిగ్గా చెప్పు, ఎంతమంది ఉన్నారా? రేయ్, మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? మీరు అనుకున్నంత ఇది చాలా చిన్న ప్రపంచం కాదురా. మీకు దొరికింది చిన్న తలకాయలే. వాళ్ళ వెనకున్న 10 తలల గురించి తెలిస్తే మీకు బ్రతకడం కూడా నరకంగా మారుతుంది. నువ్వు చనిపోయే ముందు నేను వింటున్న బెస్ట్ జోక్ ఇది. అసలు ఎవరిని చూసుకుంటారా మీకు ధైర్యం? ఎవర్రా? రుద్ర బతికే ఉన్నాడా? అసలు చస్తేనే కదా బ్రతుకుండడానికి. ఏమైందమ్మా? ఇన్నాళ్ళు మీరందరూ ఒక అబద్ధంలో బతికారు. ఆ అబద్ధం నిజమా ఎదురుగా రాబోతుంది. దమ్ముంటే ఆ నిజం ఆపండ్రా. Give me
ఇద్దరు అయిపోయారు. ఇక్కడ వీళ్ళిద్దరు అయిపోయారు. ఈ యుద్ధం పూర్తి అవ్వాలంటే అడ్డైన్ రావాల్సిందే. అయితే మన మిత్రంలో ఆ సిండికి దొరికిపోయేలా ప్లాన్ చేయాలి. సరే. సిండి బామర్ది, దసబా వాళ్ళందరూ లైన్లో ఉన్నారు. కొత్తగా వచ్చిన మాల్ కోసం ఏదో చెప్తా అన్నావు కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. చెప్పడానికి సెండిక్క లేడమ్మా. లేడంటే లేడంటే లేడని అర్థం రా ఎర్రి పప్ప. అది చెప్పడానికి నువ్వెవడ్రా? ఇదంతా నీకు అనవసరం, కానీ ఎలాగో నీ జాయింట్ ఫ్యామిలీ లైన్లో ఉంది కాబట్టి ఒక విషయం చెప్తా విను. మీరు కావాలనుకున్న మాల్ ఆల్రెడీ బూర్దయింది. ఏం మాట్లాడినవరా? నీ బామ్మర్ది ఈ ఫోన్ కాల్ తర్వాత వాడిపోతాడు. ఫైనల్గా ఇది నీకు కాదు, నీ అందరికన్నా పెద్దోడు కూడా ఉన్నాడుగా, వాడికి అరే లుచ్చానా కొడక. నీ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న పిల్లల తల్లిదండ్రులకి, ప్రాస్టిట్యూషన్గా నరకం చూస్తున్న అమ్మాయిల జీవితాలకి లెక్క చెప్పడానికి నీ అబ్బా, మీ అందరి మొగుడు, మీరు చనిపోయారనుకున్న రుద్ర తిరిగి వస్తున్నాడు. దమ్ముంటే క్షణం నుండి ప్రశాంతంగా బతకడానికి ట్రై చేయండి నా కొడకల్లారా. ఏ వాసుకి
అన్నా 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 నిన్ను చంపినోన్ని నేను చంపాను. దెంగేసావుగా, నేను సావదెంగినో నెట్టా చూస్తావు. ఎన్నిసార్లు అడిగాను నాన్న ఒక్క ఛాన్స్ ఇవ్వమని, ఒక్కసారేనే ఇచ్చావా? నేనెళ్తాను నాన్న, అడిగిన ప్రతిసారి నీ కోపాన్ని నా మీద చూపించావు గానీ ఛాన్స్ ఇచ్చావా? నిన్ను ఇక్కడ పెట్టుకున్నా, నన్ను ఇక్కడ పెట్టుకున్నావు. చిన్నపిల్లోననేగా, చూపిస్తా నా మొగతనం ఏంటో చూపిస్తా. పైన దెంగేసి నువ్వు ఈరోజు నా మొగతనం చూడాలి. ఆ నా కొడుకులు చూశారు, నువ్వు చూడు. ముండ కొడుకుననేగా, చూపిస్తా. ఈ ముండ కొడుకు మొగతనం ఏంటో చూపిస్తా. Become making తప్పదురా ఇది తలించిన ఫలకిని కలిసింది వాళ్ళ ముండే మునపం. తప్పదురా ఇది కలకిది వలచింది ఫలపిని హరించింది వలచిన మనపం. తప్పదురా ఇది వాలిచింది కాదిని బతుకని అటుకని సడికిన విలకం. తప్పదురా ఇది చనిచిన వలచిన గెలచు ఇది దాన్ని మార్చిన దేశం. ఇదినే వాటితో కలిమిచిట వచ్చినది హాజీ బోస్ కదే వెదిల విదినదిలే బోస్ దిసుకే ఇతనివి బల దిజు చల బిది వెది వలి దది వల मारी बात मुंडवारे दरिया मद हनी मन वर हनवारा दर नना नना मन नना मन नना ने आना नना 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 तारे आगतानी ताके जिसरा बुरी बुरी मुड़ वली जरा నేను చేయబోయే యుద్ధం చచ్చిన నువ్వు చూడాలి నాన్న. సారీ నాన్న.